ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు అని పేరు ఒకసారి వేణుగోపాల్ గారు మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు వాసుదేవన్ గారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సపోర్టివ్ గా ఆర్ఎస్ఎస్ అనేది గాని విశ్వ హిందూ పరిషత్ గాని ఇలాంటివి ఏమి రాజు చేస్తుంటే భారతీయ జనతా పార్టీ బాగోగులు చూడటము, వాళ్ళు ఎక్కడైనా మిస్యూజ్ అయితే వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడము, వాళ్ళకి అల్టిమేటివ్ వినండి మేడం, వాళ్ళకి అల్టిమేట్ ఇవ్వడము. భారతీయ జనతా పార్టీకి డైరెక్ట్ విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ వినాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు బతికించడానికి ఆర్గనైజేషన్ పుట్టాయి కాబట్టి వాళ్ళు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ ఫాలో అవడం జరుగుతుంది. అదే విధంగా వీళ్ళు ఏమరంటే పవన్ కళ్యాణ్కి మద్దతుగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలనో, ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లాలనో, ఆ పార్టీ ఏదన్నా మైనస్ ప్లస్ లో చేస్తే దాన్ని సరిదిద్దే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ 175 నియోజకవర్గంలో పోటీ చేయాల్సిన వ్యక్తి ఈ రోజు తెలుగుదేశం పార్టీకో, భారతీయ జనతా పార్టీకో, కమ్యూనిస్టులకో, కాంగ్రెస్ కో సపోర్ట్ చేయాల్సిన పని లేదు. మనకు వాళ్ళు సపోర్ట్ చేయాల్సింది పోయి మనం అల్టిమేట్ గా వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల మనం నష్టపోతున్నాము. అదే విధంగా తెలుగుదేశం పార్టీ 10 సీట్లు 20 సీట్లు ఇస్తే ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడానికి ఒప్పుకుంటారా మీరు చెప్పండి? ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఎందుకు కాడు? అదే కదా అదే కదా బరాబర్ అవుతాడు. మేము చేసుకుంటాము ఎన్ని కుయుక్తులు పడినా కానీ పవన్ కళ్యాణ్ వదిలేసాము. ఈ రోజు మొట్టమొదటి సీఎం అయ్యేది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్, తర్వాత శివభారతి గారు అంటే మా పార్టీకి మీరు వస్తే మీరు కూడా అవ్వచ్చు ప్రయత్నిస్తే. శ్రీనివాస్ గారు, ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఆయన ఓన్ ఇమేజ్ మేడం, ఎవరు ఆయన ఓన్ ఇమేజ్ తో ఆయన 4% 5% తెచ్చుకోవడం జరిగింది, లేదా 10% బాగుంటాడు. ఈ పొత్తుల వల్ల, ఈ పనికిరాని పార్టీతో చేరడం వల్లే ఆయన ఇమేజ్ కూడా దెబ్బతినడం అయింది. ఫస్ట్ 10% ఉన్న ఓట్లు 2014 ఈ రోజు 4% దిగుతారు. తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ఎక్కడున్నా కానీ ఆయన స్థాయి ఎట్లాగే ఉంటుంది, ఎక్కడ పోదు. నాకు శ్రీనివాస్ గారికి చేస్తామని చెప్పి చంద్రబాబు వేణుగారు ఒక్క నిమిషం 2014 చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చాడు ముఖ్యమంత్రిగా. ఈసారి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వమని చెప్పండి చంద్రబాబు నాయుడు. ఎప్పుడు వదిలేసేయండి అందరు కలిసి పవన్ కళ్యాణ్. శ్రీనివాస్ గారు 2 ప్రశ్నలు అండి. ఇప్పుడు నేను ఒక నిమిషం ప్రసాద్ గారు ఒక నిమిషం వస్తున్నా. వేణుగోపాల్ గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకోవటంలే, ఏదైనా చంద్రబాబు నాయుడు లేకుండా అవకాశం రావాలి. పవన్ కళ్యాణ్ ప్రసాద్ గారు మీరు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోవడం తప్పేం లేదు, ఎందుకంటే అందరూ ఉంటుంది కదా ఏ పార్టీలో ఉన్నా కానీ. అంత నిజాయితీ పరుడు సీఎం కోరుకోవడం తప్పే. ఓకే శ్రీనివాస్ గారు ఓకే వేణుగారు 1 మినిట్. వేణుగారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు సార్, మీ సంస్థల విధి విధానం, మీ ఫోరం విధి విధానాలని చెప్పుకుంటూ వచ్చారు. ఒకవేళ నేను నెంబర్ చెప్పను, ఇప్పుడు కోపం వస్తుంది, ఆ నెంబర్ వదిలేసి మిగిలిన చోట్ల అంటే జనసేన ఎక్కడైతే కంటెస్ట్లో లేదో టీడీపీ మీద మీ జేడీఎఫ్ తరఫున మీరు అభ్యర్థులను నుంచోబెడతారా? అభ్యర్థులు నించోబెడతాము. ఏది మేమనుకున్న స్థాయి కనీసం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు పబ్లిక్ పరంగా మాట్లాడుకుంటే 60 సీట్లు ఇందులో 70 అయినా కదా, సరే పోనీలే 60 వరకు వచ్చినా కానీ వస్తే మేము ఎటువంటి సముచిత స్థానము అనుకొని మేము ఎటువంటి ఇటు చేయము. కానీ మిత్రధర్మంలో అక్కడ 60 సీట్ల నుంచి కూడా ఓడించే పరిస్థితి కొన్ని ప్రీవియస్ చూసాం చాలా చోట్ల. టీడీపీ కాదు ఇలాగే చేస్తూ ఉంటాయి కొన్ని. అలాంటి పరిస్థితి చేస్తే మాత్రం మేము ఒక కన్నేసి ప్రతి నియోజకవర్గం మేము కన్నేసి దేవరంలోను గాజువాకలోను పవన్ కళ్యాణ్ గారిని ఓడించింది ఏ పార్టీ? 2 పార్టీలు. అందులో ఆయన 2 నెల చెప్పు ఇంతకుముందు చెప్పబోతుంది. బలమైన అభ్యర్థులు ఎవరి నుంచో పెట్టారు చెప్పండి.
నేను అదే చెప్తున్నా వినండి సార్. మీరు 2014లో పాప ఏమీ లేకుండా ఏమీ ఆశించుకొని మీకు సపోర్ట్ చేశాడు ఆ మనిషి. ఆ 5% ఓట్లు ఎంత ఉన్నాయి? 5 లక్షల 6 లక్షల ఓట్ల మీదే మీరు సీఎం 23 అయ్యారు లక్షలండి. అప్పుడు 2014లో. వీళ్ళకి తేడా వైసీపీకి 1.2% కదా అధికారం రావడానికి అవకాశం వచ్చింది ఆ రోజు. ఏమి ఆశించలేదు మీరే చెప్పారు కదా. అలాంటి పరిస్థితిని నిలబడి 2 సార్లు నిలబడితే కృతజ్ఞత ఉందా? మీరు ఏం గొడవలు లేవే, రాష్ట్రం కోసమే అడిగింది 2018లో ఆయన. అటువంటి పరిస్థితిని తీసుకొచ్చేసి ఆ కృతజ్ఞతతో నువ్వేమన్నా గాజువాకలో కానీ భీమవరంలో కానీ నువ్వేమైనా తగ్గించావా? ఎటువంటి క్యాండిడేట్ని పెట్టావు టీడీపీ? నేను అడుగుతున్నా. ఆయన ఓడించడానికి 2 పార్టీలు కుయుక్తులు పని ఓడించినవి. అలాంటి పార్టీ నేను నమ్మాలా? నమ్ముతా. 60 సీట్లు ఏమో కనీసం అడుగుతున్నా ఈరోజు. అలా అడిగేది ఏంటంటే నాకు అర్థం కాదు. అవకాశం తీసుకోవాల్సిన బాధ్యత మనకుంది, జనసేన పార్టీకి ఉంది. 1 year కాదు, 1.5 పాలు కాదు ముఖ్యం, పెరుగు ముఖ్యం. అదే పెరిగే ముఖ్యం. నేను చెప్తుంది పెరుగు జనసేన పార్టీ ఇక్కడ. వేణన్న అసలు తగ్గట్లా అన్న, నువ్వు ఆయన తగ్గొద్దు అన్న. జనసేన పార్టీకి వచ్చేసాడండి మానసికంగా. అన్న, అది నువ్వు సార్ తవలేస్తున్నావు అడుగుతుంది. అన్న. ఉంది జరుగుతుంది. అలా ఎండగడతాము, బరాబర్ ఎండగొడతాము. నిజమైన పవన్ కళ్యాణ్ కార్యకర్తలు మా వాళ్ళు, నిజమైన పవన్ కళ్యాణ్ శ్రేయభిలాషులు వాళ్ళు. మీరు రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటారు కాబట్టి మా జనసేన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారు మీరు. థ్యాంక్స్ అండి వేణుగోపాల్ గారు. ఓయమ్మా మేము కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే సార్. అయ్యో, ఫ్యాన్స్ రాజకీయంగా విభేదిస్తా నేను ఉంటే. ఫ్యాన్ కాదండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు. వ్యక్తిత్వం అద్భుతంగా ఉంటుంది, రాష్ట్రాన్ని బాగు చేస్తాను నమ్మకం ఉంది, నిజాయితీ ఉంది. ఆయన పవర్ స్టార్ చేస్తాను నాకు ఇష్టం ఉండదు. నాకు ఫ్యాన్ కాబట్టి చిరంజీవి గారి ఫ్యాన్ నేను. పవన్ కళ్యాణ్ ఫ్యానే కాదు నేను, ఫ్యాన్ కాదు, ఏసీ కాదు. ఆయన వ్యక్తిత్వం అద్భుతమైన వ్యక్తిత్వం. ఏ నాయకుడికి లేదు దేశంలో, ఒక రాష్ట్రమే కాదు. అలాంటి వ్యక్తిత్వం రాష్ట్రం కావాలి. రైట్ ప్రసాద్ గారు మాట్లాడతారు. ప్రసాద్ గారు మాట్లాడండి. సార్ అన్న వేణన్న మీరు తవలేస్తాం రండి అన్న. అవసరం లేదు, మానసికంగా జాయిన్ అయిపోయారు. కాదు వాసు సార్ చెప్పండి. టీడీపీ తరఫున నేను క్రిస్టల్ క్లియర్ గా ఉన్నా. మిగతా 3 జనసేన ఫ్యాన్స్ గా ఉన్నారు వాళ్ళు. ఆయనేమో ఏమండి, నేను జనసేన జనసేన ముఖ్యమంత్రిగా పార్టీ ఆవిడ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అండి. నేను నా పార్టీ క్లియర్ గా ఉన్నాను. క్లియర్. శివపార్వతి గారు క్లియర్. జనసేన రిప్రజెంటేటివ్ గా ముఖ్యమంత్రి కావడంలో కోరుకోవడం తప్పులే. సో ముందస్తుగా శుభాకాంక్షలు చెప్పండి తెలుగుదేశం తరఫున. లేదు, వేణుగోపాల్ గారు కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అవుతారు అని చెప్తున్నాడు ఆయన. పొమ్మంటున్నా సార్, నా ఇండిపెండెంట్ గా ఉండమంటున్నా. అట కాదు, ఏదో తేడా కొడతా ఉండదు నాకు. మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్టాండ్, మీరు జగన్మోహన్ రెడ్డి స్టాండ్ చెప్పండి. జనసేన ఎవరు ముఖ్యమంత్రి కావాలా ఏందనేసి మీరు చెప్పడం మీద నాకు అర్థం కాదు. ఆయన అందరూ మీరు చెప్తాం శ్రద్ధల గురించి, విజయసాయి రెడ్డి గురించి మాట్లాడారు. మేము మాట్లాడకూడదా? ఆయన అంతరాత్మని ఆవిష్కరింపజేశారు ఇక్కడ. అంతరాత్మ వేరు, బహిర్గతం వేరు. అవును, అది ఓకే. తప్పు పట్టకండి మీరు. ఎట్లా తప్పు పడతారు మీరండి? రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలనుకున్న వ్యక్తి అయినా తప్పది. వేణుగోపాల్ గారు కూడా రేపు పొద్దున్న జనసేన గుర్తు. ఇప్పుడు తిరుపతిలో జనసేన ఇంకోటి పోటీ చేసింది అనుకుందాం. అవును.